అందరికీ శనార్థి నమస్తే. సట్టేడు వారాలలో మల్లన్న పూజలు చేస్తే ఎంతో కలిసి వస్తుంది, ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, అన్న లాభం ఏంది మల్లన్న పూజలు చేస్తే అని. మీకు ఏ పనిలో సఫలం అయితలేదు, ఏవి ముందుకు వస్తలేవు, అట్లాంటప్పుడు మీరు ఒక వేద పండితుని దగ్గరికి పోతే నీకు గురుబలం సరిగా లేదు, లేకపోతే బుధగ్రహ అనుగ్రహం లేదు కాబట్టి నువ్వు వృద్ధి చెందుతలేవు, లేకపోతే నీకు సూర్యగ్రహ అనుగ్రహం లేదు అందుకే నీకు ఏది కలిసి వస్తలేదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ మల్లన్న సట్టి వారాలు చేసేటోళ్ళకి ఈ నిర్దిష్టమైన కాలం లోపల ఈ సట్టేడు వారాలలో మల్లన్న పూజలు చేసేటోళ్ళకి ఇవన్నీ కలిసి వస్తాయి. నువ్వు ఎన్నో లక్షలు పెట్టి వేలు పెట్టి హోమాలు చేయాల్సిన అవసరం లేదు, జపాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మల్లన్న సట్టివారాలు చేయి, నీకు రవిగ్రహ అనుగ్రహం, బుధగ్రహ అనుగ్రహం దొరుకుతుంది, గురుగ్రహ అనుగ్రహం దొరుకుతుంది. నీకు జీవితంలో నీకు ఎన్ని హోమాలు పూజలు చేసినా అంత గురుగ్రహ అనుగ్రహం దొరకదు. ఈ సట్టివారాలు చేస్తే మాత్రం దొరుకుతుంది. ఎందుకు అంటే ఆదివారం మల్లికార్జున స్వామికి ఎంతో ఇష్టమైన వారం, మీకు తెలుసు పూజల వారం. రవి గ్రహం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఆ రోజు నియమనిష్టలతోటి మల్లికార్జున స్వామిని పూజలు చేసిన వాళ్ళ మీద ఈ సూర్యగ్రహం యొక్క పూర్తి అనుగ్రహం దొరుకుతుంది. అదేవిధంగా బుధవారం రోజు కూడా స్వామి పూజలు జరుగుతాయి. స్వామి పుట్టింది బుధవారం రోజు ఎవరైతే నియమనిష్టలతోటి పూజలు చేస్తారో వాళ్ళకి వంశవృద్ధి జరుగుతుంది. అంటే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, వంశవృద్ధి, వ్యాపార వృద్ధి, అన్నిట్లో వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ ఆదివారం పూజలు చేసేటోళ్ళకి ఆరోగ్యాలు సరి అవుతూ ఉంటాయి, ఇంట్లో వృద్ధి జరుగుతుంది, సకల సంపదలు వస్తాయి. అయితే అన్నిటికంటే మించింది ఏంటి అంటే మల్లన్న పూజలలో ఈ మైసాచి వాడతారు. దీంతో ఇల్లంతా ఒక రిఫ్రెష్ అవుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుగ్గిల మైసాచి వల్ల నరాల లోపలికి మైసాచి పోవడంతో నీకున్న ఒక బ్యాడ్ ఎనర్జీ పోయి మంచి ఆలోచనలు వచ్చి ఒక వృద్ధి లోపలికి వస్తుంది. అది ఒకటి. ఇంకోటి, రోజు నువ్వు మల్లన్న పూజలో వాడే బండారు ఏదైతున్నదో గురుగ్రహ అనుగ్రహం కోసం పసుపును ఎక్కువ వాడతారు. పసుపు ఎవరైతే ఎక్కువ వాడుతుంటారో వాళ్ళ మీద గురుగ్రహ అనుగ్రహం ఉంటుంది. నువ్వు రోజు మల్లికార్జున స్వామి శివలింగం మీద కావచ్చు, విగ్రహం దగ్గర కావచ్చు, చిటికెడు బండారేసి పూజ చేస్తున్నావు అంటే నీకు గురుగ్రహ అనుగ్రహం వస్తున్నట్టే. అదే బండారుతోటి నువ్వు స్నానం చేస్తావు, ఇంట్లో జిలకరించుకుంటావు, నుదుటిన పెట్టుకుంటావు, దాంతో నీకు అఖండమైన గురు గ్రహ అనుగ్రహం దొరుకుతుంది. దీంతో అన్ని పనులు నీకు వస్తాయి. ఎన్నో వేలు లక్షలు పెట్టి హోమాలు పూజలు జపాలు చేయాల్సిన అవసరం లేదు. మల్లన్న సట్టివారాలు చేయండి, అన్ని కలిసి వస్తాయి నియమ నిష్టలతోటి. ఇక్కడ ఒక గురువు బలవంతం ఉండదు, ఒక మాలధారణ ఉండదు, ఇవి ఏమీ ఉండవు. మీరు హృదయపూర్వకంగా మాత్రమే చేసుకోవాలి. సర్వజన సుఖినో భవంతు. ఆ మల్లన్న అనుగ్రహం ఎప్పటికీ